Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dream. ఎటుపోయిర్రు రౌడీ నా కొడుకులు ఒక్కడు ఈ ఆర్మూర్ల కాన్ రాకుండా చేసిన ఒక్క రౌడీ నా కొడుకుని ఎటువైనరా అంబేద్కర్ చౌరస్తా కాడ బీరు బాటలు వలగొట్టోళ్ళు ఎటువైనరా ఆడబిడ్డల మీద యాసిరి వచ్చిన నా కొడుకులు ఎటువైనరా టిప్పర్లతో గుద్ది దళితులను చంపిన నా కొడుకులు ఈ రోజు ఆర్మూర్ అంటే ధర్మం ధర్మం అంటే ఆర్మూర్ అని తెలంగాణ మొత్తం మీ వేళ్ళని కీర్తిస్తున్నాయి. ఈ రోజు ఆర్మూర్లో ఎందుకు పడుతున్నాయి ఈ రోడ్లు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఇక్కడ కాదు అక్కడ కాదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి 43 కోట్లు తీసుకొచ్చారు ఆర్మూర్కు. ఏం కావాలరా బంగారు? తాగతందుకు నీళ్లు, ఉండతందుకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 65 కోట్లు పెట్టి డ్రైనేజీలు, రోడ్లు 4 వైపులా రోడ్లు వేపిస్తున్నాం. ఇంకా అన్నిటి బట్టి ఏంటన్నా ప్రతి ఒక్కరికి యాక్టర్ కు, డాక్టర్ కు, బట్టలతో కనబడు, బంగారంతో కనబడు, ఎన్నడన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినారా 2 ఏళ్లలో? ఒక్క రూపాయి. అవినీతి లేని ఆర్మూరు. ఆ రోజు చెప్పాను ఛత్రపతి శివాజీ సాక్షిగా, అవినీతి చేసిన రోజు, ఆర్మూర్లో రూపాయి తిన్న రోజు నా కంఠముల పానం ఉండదని చెప్పిన అదే మాట మీద నిలబడ్డని ఈరోజు మీకు చెప్తున్నా. ఈ రోజు ఆర్మూర్లో కచ్చాకోరులు లేరు, కమిషన్ నా కొడుకులు లేరు, గుండాలు లేరు, పాండుగాలు లేడు, గాండుగాలు లేడు, మొత్తం ఆడు బిల్లగాడు వచ్చింది. బిల్ల అంటే తెలుసా? బిల్ల అంటే పాండు. అరే పాండు, మళ్ళా పారిపోయినోడు ఎట్లా వచ్చినవురా ఆరుమూరికి? ప్రజలంతా భయపడుతున్నారు రా. నువ్వు 10 ఏళ్ళు ఏమేం చేసినావు ఆరుమూరులా? నీ టిప్పర్లు దళితుల మీద ఎక్కించినావు, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేపించినావు, ప్రతి ఒక్క కౌన్సిలర్ ని దొంగల్లాగా తయారు చేసినవరా నువ్వు. నేనేమంటున్నాడు? ఆడి దగ్గర ఉన్నోళ్ళట స్టువర్టుపురం దొంగల్లాగా మంగళ సూత్రాలు ఎత్తుకపోతారట. మరి నీ శిష్యులే మంగళ సూత్రాలు ఎత్తుకపోతే కొడుకు నువ్వేం ఎత్తుకపోతావురా? 10 ఏళ్లలో తయారు చేసిండ్రు కొడుకులని, పందులు తిన్నట్లు పందులు. మళ్ళా వచ్చిండ్రు వేషం మార్చుకొని, మళ్ళా వచ్చిండ్రు జెండా మార్చుకొని. అంతకుముందు బీఆర్ఎస్ అంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు. వీళ్ళు ఏ కొడుకుకు ఆ జెండా పట్టే ఈ వ్యక్తులు, ఏ జెండాగా కొడుకులు పట్టే ఈ నాయకులను నమ్మకండమ్మా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఒక్కళ్ళన్న చేతి లేపండి. 2500 ఆడబిడ్డలకు ఏమన్నావురా నువ్వు? తులం బంగారం ఇస్తామన్నావు. ఒక్కరిగా ఇచ్చిండ్రమ్మ తులం బంగారం? చెప్పండి. కొడుకులు కాంగ్రెస్ అనే బస్టాండ్లలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు బంగారం గురించి. బంగారు దొంగలు. ఇది చెప్తున్నా. ఒక్కరికన్నా అన్నారు కదరా పెన్షన్లు 4000 ఇస్తామని. ఒక్క నెల కూడా అన్నారు కదా, ఇచ్చిండ్రా పెన్షన్లు? 4000 పెంచిర్రా కొడుకులు. ఎట్లా వస్తున్నారా ఇళ్లకు? అడగండి. చెప్పు తీసుకొట్టండి నా కొడుకులని, చెప్పు తీసుకొట్టండి. 4000 ఇచ్చినప్పుడు రండి, తులం బంగారు ఇచ్చినప్పుడు రండి, పెన్షన్లు పెట్టినప్పుడు రండి. నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి రండి. ఎలక్షన్లు వస్తే 5 ఏళ్లకు ఒకసారి 5 నిమిషాలు సోయి తప్పకండి. అడగండి అని మళ్ళా కొడుకులు 8000 ఇస్తామంటారు. ఈసారి 2 తులాల బంగారం ఇస్తామంటారు. ఇప్పుడు మహాలక్ష్మికి 5000 రూపాయలు ఇస్తామంటారు. కాబట్టి చెప్తున్నా, దొంగల మాటలు నమ్మి గాడిదలకు కట్టేసి ఈ రోజు ఆవులకు పాలు విండుతామంటే పాలు రావు. వీళ్ళు వాడు ఈడొక్కడున్నాడు కాంగ్రెస్ వాడు రంగా, ఆడు బిల్ల పోయిండు, ఈడు రంగా వచ్చిండు. అర్ధరాత్రి కమిషన్లు కొడతారు,
అర్ధరాత్రి మోసాలు చేస్తారు. ఈ దేశం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వేచ్ఛగా హిందువులంతా కట్టు బొట్టు మంగళ సూత్రాలు మంగళ హారములతోని ఈ దేశంలో హిందువులు చూపించున్నారా. హిందూ మున్సిపల్ మేమే కలిసి ఉండమంటున్నాం. మనం ఒకటి, మన రక్తం ఒకటి. ఈ కాంగ్రెస్ ధర్మ ద్రోహి, దేశ ద్రోహి 60 ఏళ్ళు టెంటులల్ల రాముణ్ణి పెడితే అయోధ్యల రామగుడి కట్టిన ఒక మహాపురుషుడు నరేంద్ర మోడీ గారు. దయచేసి ఒక్కసారి జై శ్రీరామని నినాదాన్ని, మా రాముడు, మా దేశము, మా ధర్మము, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రాముడి గుడి కడితే ఇటలీ సోనియా గాంధీ ఇప్పటి వరకు రాముడు మొక్క తందుకు రాలేదు. రాహుల్ గాంధీ దేవుణ్ణి మొక్క తందుకు రాలేదు. ఎందుకు రావికి ఇంత పగ హిందువులంటే? ఉన్నదే ఒక్క దేశం, ఉన్నదే ఒక్క హార్మూరు, ఉన్నదే ఒక్క ధర్మం. ఎటు పోయి బతకాలా, ఎక్కడ పోయి బతకాలా చెప్పురా కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ రోజు ఆరుమూరు అభివృద్ధి చెందాలా, అవినీతి లేని అభివృద్ధి ఉండాలా, అరాచకం లేని అభివృద్ధి ఉండాలా, కబ్జాలు కమిషన్లు లేని ఆరుమూరు ఉండాలా. ఒక్కడన్నా చెప్పండి రా ఎమ్మెల్యేలకు ₹1 ఇచ్చినామని చెప్పండి రా, ₹1 ఇచ్చినామని చెప్పండి రా. 2 ఏళ్ళ మీ ఆశీర్వాదంతో ఒక అనాథనైన నన్ను ఆరుమూరు శాసనసభ్యుడైన గౌరవం ఇచ్చిండ్రు. జీవితాంతం మీ పాదాలు కడిగిన నా రుణం తీరిపోదని వేదిక ద్వారా చెప్తున్నా. 50 ఏళ్ళైంది. సచ్చినోడు చచ్చిండు దుబాయ్లో, మస్కట్లో చచ్చిండు, సౌదీలో చచ్చిండు. ఏ ఒక్క నా కొడుకు అడగలేదేమ్రా. ఏడాది ఎండలల్లా అసలు వాసిన బిడ్డలు ఊరుకు 10 శవాలు వచ్చినాయిరా. ఒక్కొక్క ₹1 ఇవ్వకపోతుంది కదరా, ఒక్కోడు అసెంబ్లీలో మాట్లాడకపోతుంది కదరా. దొరలను ఎన్నుకుంటే, దొంగలను ఎన్నుకుంటే జరిగే పరిణామం. మీ ఆశీర్వాదంతో తెలంగాణ అసెంబ్లీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తే, గల్పు కార్మికుల కన్నీళ్లు అసెంబ్లీలో మాట్లాడితే, ఈ రోజు సచ్చిన ప్రతి బిడ్డ, పేద బిడ్డకు అశ్వులు వాసిన ఎడారిలలో చనిపోయిన గల్పు బిడ్డలకు ఈరోజు ₹5 లక్షల ఇప్పిస్తారు. ₹5 లక్షల. ఆ పిల్లలకు 10% సీట్లు. కాబట్టి ఏమి ఓట్లు వేయంగానే మరిచిపోయి గద్దెలెక్కి ఈరోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేకపోతే కుత్వాన్పూర్ హాస్టల్ కావచ్చు, లేకపోతే దేగం టు రోడ్లు కావచ్చు, కాలూరు టు కల్లెడ రోడ్డు కావచ్చు, గుత్పేట ఆలు రోడ్డు కావచ్చు, తొండకూరు టు నూతిపేట రోడ్డు కావచ్చు. ఏడు తెచ్చిండు అడుగునరా. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెచ్చిండు అడిగినరా? ఒక్కడన్న చూడగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. ఒక్కడన్నా తెచ్చిందేమని. మీరు వచ్చిన ఆయుసు, మీరు వచ్చిన ఆశిస్సులు తెలంగాణ అసెంబ్లీ అడుగుతున్నా. పేదోడికి ఏం కావాలా? విద్య కావాలా, వైద్యం కావాలా, ఉపాధి కావాలా. సుమారు 100 మంది బిడ్డల్ని జైలు పంపిన ఎమ్మెల్యేగా అడగండి రా. పోయిన 100 మందిని ఒక్కొక్కరు నెలకు 1,50,000 జీతం పంపిస్తున్నారు రా ఒక్కొక్కడు. కాబట్టి చెప్తున్నా, ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఎవరి గురించో పుట్టలేదు. ఫామ్ హౌస్ లో వన్నోడు గురించి, గాంధీల గురించి ఈ పార్టీ పుట్టలేదు. ఇది ధర్మం గురించి పుట్టింది, ఇది హిందువుల గురించి పుట్టింది, ఇది దేశం గురించి పుట్టింది, ఇది అభివృద్ధి గురించి పెట్టింది. ఇది ఒక్కరు చెప్పండి. సన్న బియ్యం ఇచ్చినమంటారు కదా సన్నాసులారా. సన్న బియ్యం ఇచ్చిన అంటున్నారు కదా నా సన్నాసి నా కొడుకులారా. 5 కిలోలు మోడీ ఇస్తున్నాడమ్మా. ఒక్కనే నచ్చి చెప్పండి రా. ఇప్పుడు ఒక్క నచ్చని చెప్పండి. 1 కిలో ఇచ్చి మొత్తం సన్న బియ్యం ఇచ్చినామంటారా మీరు?
ఇక అదేదో ఉచిత బస్సు పెట్టారు, దాంట్లో టైర్ లేదు, సీటు లేదు, మొత్తానికి మొత్తం డీజిల్ లేదు. ఆ బస్సులల్లా అరే తులం బంగారం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, ఆ బస్సులల్లా మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు. మళ్ళీ మీరు ఇట్లాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా రోడ్డు కూడా చేసుకోండి. రాను రాను 1,50,000 బంగారం అయింది అంటే ఆ బస్సులలో పోయేటప్పుడు 10 రూపాయలకు ఆశపడి నడుచుకుంటూ పోయి ఈసపల్లికి బస్సు ఎక్కిండ్రనుకో 3 లక్షలు వచ్చేయండి స్వామి శరణం. అంటే ఆ 10 రూపాయలు ఫ్రీ వచ్చినాయి కానీ మెడలు మర్చిపోయినరు, అన్ని మర్చిపోయినరు. నిన్నగాక మొన్న మాణిక్ బండారమ్మ భర్త లేడు, 33 గ్రాముల బంగారం పోతే బస్ స్టాండ్ల కెమెరా లేదు, పోలీస్ స్టేషన్ల కేసు లేదు. ఎందుకురా కాంగ్రెస్ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, పేపిడి ప్రభుత్వం, కెమెరాలు కొనలేని, ఆడవాళ్లకు భద్రత లేని మీ బతుకులు. అమ్మ ఎందుకురా మీ బతుకులు? ఆడబిడ్డలకు బస్ స్టాండ్ల కెమెరాలు పెట్టిన కొడుకున్నారా? 10 రూపాయల టికెట్ కు 3 లక్షల బంగారం కొట్టిస్తున్నారు. దొంగలు కూడా కాంగ్రెస్ దొంగల కొడుకులు అప్పటి కొట్టించారు. ఇప్పటి వరకు 5,000 మంది బిడ్డల కళ్యాణ లక్ష్మి పంచాను, షాదీ ముబారక్ పంచాను. ఒక్కొక్కళ్ళకు ఒక తులం అయితే 50 కిలోల బంగారం రావాలి మనకి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, లపంగ మాటలు చెప్పి గద్దె నెక్కి ఆరుమూరుకు రావా 2 ఏళ్ల నుంచి. ఇక్కడ నీకు దమ్ముంటే నువ్వు ఒకవేళ కొడంగల్ బిడ్డవే అయితే, నల్లమల పిల్లివే అయితే 50 తులాల బంగారం పట్లక 6 రావా నువ్వు చూద్దాం. 50 తులాల బంగారం నువ్వు చెప్పినవి ఎందుకు? ఆడబిడ్డలను మోసం చేసేందుకు? ఈ నెల ఊర్లి మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు, మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు. ఇచ్చిండ ఒక్కళ్ళకన్నా? అడుగుండ్రి కాంగ్రెస్ అని చెప్పు వట్టి కొట్టుర్రు కొడుకులని. కొడుకులారా 4,000 పెన్షన్ పెంచి 2,500 ఇచ్చి, ఇంకా ప్రియాంక అమ్మ మా దేశం కాదు, మా ధర్మం కాదు, అడుగడుగున విషం నింపుకున్న విషకన్య, అడుగడుగున విషము నింపుకున్న విషకన్య 26 మందిని కశ్మీరులో తుపాకులతో హిందువులని భార్యల ముంగాట భర్తలని కాల్చిన నా కొడుకులకు మద్దతిస్తుంది ప్రియాంకమ్మ. ఏమడగలేడు నువ్వు? బీజేపీ అడగలేదు, కాంగ్రెస్ అడగలేదు, నువ్వు మున్నూరు కాపు అడగలేదు, రెడ్డి వాడిని అడగలేదు, నువ్వు దళితుడు వాడిని అడగలేదు, కుమ్మరులను అడగలేదు. ఒకటి మంగళ సూత్రం ఉంటే ఆ నా కొడుకులు పుల్లెళ్లతో కాల్చారు 26 మందిని. ధర్మం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఈ ధర్మం లేని రోజు, ఈ దేశం లేని రోజు మీ బిడ్డలు ఎక్కడ పోయి బతుకుతుంది? మేముంటాం కొన్ని రోజులు బతాం. మీ బిడ్డలు ఎప్పుడైతే మన అమ్మమ్మలు బతుకమ్మలు ఆడించారో నిజాము, ఈ కొడుకులు కాంగ్రెస్ కొడుకులు కూడా మన బిడ్డలని బట్టలిప్పి బతుకమ్మలు ఆడిపిస్తారు. ఈ కొడుకులు ఏమైతుంది? ఎలక్షన్ కన్నా ఒక్క రోజు ముందు ఆగం కాకండి. అడిగితే తీసుకోండి, ఎంత తీసుకోండి, కానీ ఎప్పుడైతే పోలింగ్ బూత్ ఈ రోజు ఇక్కడ ఆ రోజు ఎలక్షన్ రోజున మాట ఇచ్చిన, అక్కడ మూల మీద మీటింగ్లు ఉన్నప్పుడు నేను రాగానే బక్కూరుగుట్టలో శ్మశాన వాటిక కడతాయి, పేండ్రీశ్వరుని బక్కూరుగుట్టలో శ్మశానం గట్టిన మాట ఇచ్చినంటే ఆ మాట మీద నిలబడతాను నేను. ఒకటి చెప్తున్నానమ్మా, మనం బతకాలి, మన బిడ్డలు బతకాలి, మన గుళ్ళు ఉండాలి. ఎట్లయితే తురుకోళ్ళు ఒక్కటి ఉంటున్నారు, ముస్లింస్ ఎంత మంచిగా ఉంటారు, కడుపు నిండగా అనుకుంటారు. ఏం బ్రో ఏం పట్టింది మనకు? ఓడి చెప్పిండు ఒక్కరిద్దరిని కనుకోమని, ఓడి చెప్పిండు మిమ్మల్ని ఇద్దరు కనుమని. ఒక లింగుడు అని ఇంట్లోకి వెళ్ళాలి, అడుగుతాడు ఇటుపోతాడు, ఇట్లా చెప్తే మిమ్మల్ని ఓడు చూడాలా? ఓడు అది చూడు, ముస్లింలు 10 మందిని కడుపు నిండగా అనుకుంటున్నారు. అడొక్క మొన్న మౌలిని అడుగుతాడు, ఎంతమంది పిల్లల్ని కంటే 19 మంది మాషా అల్లా అంటున్నారు. ఎందుకు అంటున్నారు రా? 19 మంది మమ్మల్ని నమ్మతాను చెప్పండి. 19 మందిని కనతందుకు ఆడది ఎన్ని పురిటి నొప్పుడు పడాలా? ఆడది ఎన్ని పురిటి నొప్పుడు పడాలా?
సొంత భార్య మీద, కన్న తల్లి మీద, కన్న బిడ్డ మీద కనికరం లేని జాతి మమ్మల్ని చంపతందుకు అంటున్నారు. మీరు పిల్లలు మమ్మల్ని చంపతందుకు అంటున్నారు. వాళ్ళు ఆపే వరకు మనం ఆపాదు. పేదోడికి లేనోడికి పిల్లలే ఆస్తి, లేనోడికి పిల్లలే ఆస్తి.